వాగర్థావివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తదే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం హరస్వరాశ్లిష్టవపుత్తరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం శ్రీ పార్వతీరాజరాజేశ్వరాభ్యాం నమః. కార్తీక మాసము హరిహర క్షేత్రము వేములవాడలో విశేషమైనటువంటి పూజలు ఉత్సవములు ఆరంభమైనది. ఈరోజు విశేషము కార్తీక సోమవారము, ఈశ్వరునికి చాలా ప్రీతికరము. కార్తీక మాసము హరిహరుల ఆరాధనకు పూజలకు ఎంతో విశిష్టమైనటువంటి కాలము. వేములవాడ క్షేత్రంలో ఈ యొక్క కార్తీక సోమవారము నాడు ఉదయము బ్రాహ్మీ ముహూర్తములో మంగళవాయిద్యములు, అలాగే సుప్రభాత సేవ, తదనంతరము స్వామివారికి ప్రాతకాల పూజ, అలాగే సోమవారం కార్తీక సోమవారం పురస్కరించుకొని ప్రాతకాలమునందు 11 మంది బ్రాహ్మణోత్తములచే మహాన్యాసపూర్వక ఏకాశరుద్రవారాభిషేకము, పరివార దేవతలకు అర్చనలు కైంకర్యాలు యథావిధిగా మనకు ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో విశేషంగా జరపబడుతాయి. సాయంకాలమునందు స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమము, వివిధ పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భక్తుల సౌలభ్యం కొరకు స్వామివారి యొక్క నిత్య కళ్యాణోత్సవము మనకు పార్వతీపురమునందు భీమేశ్వరాలయం ఎదురుగా ఉన్నటువంటి యొక్క కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినారు. అలాగే కోడెముక్కులు, స్వామివారికి సోమవారం స్వామివారికి విశేషమైనటువంటి సేవ, అభిషేకము, అటువంటి సేవను భక్తుల కొరకు దేవస్థానం వారు భీమేశ్వరాలయం నందు ఏర్పాటు చేసినారు. అక్కడే అభిషేకాలు చక్కగా చేసుకోవచ్చును. అన్న పూజలు, ఈ విధంగా అన్ని మొక్కులు కూడా భీమేశ్వరాలయందు చక్కగా నిర్వర్తించవచ్చును. ఇక ఈ కళ్యాణ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతములు, సత్యనారాయణ స్వామికి అన్ని మాసాల్లోకెల్లా విశేషము కార్తీక మాసము కూడా. ఆ యొక్క పర్వకాలాల్లో ఇక్కడ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు విశేషంగా నిర్వహించుకునే యొక్క వెసులుబాటును దేవస్థానం వారు ఇక్కడ కల్పించినారు. హరిహర ఆరాధనతో పాటుగా ఈ కార్తీక మాసంలో దీపారాధన, దీపదానము కూడా చాలా ప్రశస్తిగాంచింది. ఎవరైనా ఈ యొక్క కార్తీక మాసము నక్తవ్రతంతో పాటుగా అనగా ఉదయం నుండి సాయం ప్రదోష వేళ వరకు ఉపవాసంతో ఉండి శివాలయానికి వెళ్ళి శివ దర్శనము లేదా విష్ణు దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైనా బ్రాహ్మణులకు దీపదానము ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు పొందితే గనక ఆ పరమేశ్వరుడు రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కుటుంబాన్ని ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటాడు. ఇది సత్యము. ఈ యొక్క కార్తీక మాసంలో ఇంకా కార్తీక పురాణము పారాయణము, ప్రవచనము మన దేవస్థానమందు నిర్వహిస్తున్నారు. విశేషించి మనకు ద్వాదశి యందు తులసీ కళ్యాణము, కార్తీక పౌర్ణమి మహాపర్వకాలమందు శ్రీ రాజరాజేశ్వర స్వామికి నిశీకాలంలో మహాపూజ. చంద్రుడు పౌర్ణమి నాడు షోడశకళలతోని విరాజిల్లుతూ ఉంటాడు. అటువంటి సమయమునందు శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాపూజ, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కార్తీక మాసమునందు పున్నమ కాలంలో మహాపూజ ఈ విధంగా నిర్వహిస్తారు. వైకుంఠ చతుర్దశి పర్వకాలమందు అనంత చతుర్దశి అని కూడా మనకు పిలుస్తారు. అటువంటి చతుర్దశి పర్వకాలము సాయంకాలమందు లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి వారికి సాయంకాలమందు పంచోపనిషత్వార అభిషేచనము, విశేషమైనటువంటి కైంకర్యాలు కూడా నిర్వహిస్తారు. ఈ కార్తీక సోమవారాలన్నీ కూడా భీమేశ్వరాలయమందు సాయంకాలమందు మహాలింగార్చన కార్యక్రమం నిర్వహిస్తారు. పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆ యొక్క అనుగ్రహము, ఆ స్వామి యొక్క అనుగ్రహం భక్తులందరికీ కూడా విశేషంగా కలగాలి. ఇంట్లో శివారాధన, విష్ణారాధన చేయలేని వారు ఈ కార్తీక మాస పర్వకాలాల్లో దేవాలయాలకు వెళ్ళి
అక్కడ దీపారాధన చేసి స్వామి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసిన వారందరికీ కూడా సకల పాపములు కూడా నిర్మూలించబడి ఆ నారాయణమూర్తి ఆ రాజరాజేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము కలుగుతుంది భక్తులందరికీ అని చెప్పి మనకు స్కాంద పురాణంలో ఈ కార్తీక మాసము గురించి చాలా విశేషంగా చెప్పడం జరిగింది. శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థా సత్యా సబలా సంతు వేదోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. నిరంతరం ధర్మ సిద్ధిరస్తు.